క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 9 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. 101వ కీర్తన 6వ వచనం. దావీదే ఇలా మాట్లాడితే దావీదు కుమారుడు అని పిలువబడిన యేసు కూడా ఇలాంటి మనసే కలిగి ఉంటాడని మనకు తెలుసు. నమ్మకస్తుల కోసం యేసు ఎదురుచూస్తున్నాడు. అలాంటివారు కనబడినప్పుడు వారి మీద తన దృష్టి నిలుపుతాడు. యేసు తమ్మును పట్టించుకుంటున్నాడో లేదో అని యథార్థ హృదయం కలిగిన వారెవ్వరూ అనుమానించనక్కర్లేదు. ఆయన తప్పక వారిని గమనిస్తూ ఉంటాడు. వారిని ముందుకు తీసుకుని వస్తాడు. వారిని ప్రోత్సాహపరుస్తాడు. వారికి తగిన ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. రాజుల రాజైన యేసే వారి మీద తన దృష్టి నిలుపుతాడు. ఈ రాజ ఉత్తర్వు ఫలితంగా 2 విషయాలు సంభవించాయి. మొదటిగా నా యొద్ద నివసించున్నట్లు అంటున్నాడు. అంటే నమ్మకస్తులైన వారిని యేసు తన ఇంటిలోనే ఉంచుకుంటాడన్నమాట. వారిని తన స్నేహితులుగా చేసుకుంటాడు. వారి సహచర్యంలో ఆయన ఆనందిస్తాడు. మనం ఆయన ఎడల సత్యంగా నడుచుకుంటే ఆయన మనకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. మనం నమ్మకస్తులుగా ఉండటానికి అధికమైన వెల చెల్లించాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ప్రభువు ద్వారా అధికమైన ప్రతిఫలం దొరుకుతుంది. ప్రభువు నిమిత్తం మనుషుల ద్వారా ఎంతగా విసర్జింపబడతామో అంతగా మనల్ని ఆయన స్వీకరిస్తాడు. రెండవదిగా, వారు నాకు పరిచారకులగుదురు అని దేవుడు చెప్పినట్లు మన ధ్యానవాక్యంలో చూస్తున్నాం. ఎవరైతే కుయుక్తులను కుతంత్రాలను అసహించుకుంటారో, ఎవరైతే యేసు ఎడల, ఆయన వాక్యం ఎడల, ఆయన శిలువ ఎడల నమ్మకస్తులుగా ఉంటారో వారిని యేసు తన మహిమార్థమే వాడుకుంటాడు. అలాంటి వారు రాజుతో పాటు ప్రత్యేక బృందంలో ఉంటారు. వారు ఆయన గొప్పతనంలో పాలు పొందే పరిచారకులుగా ఉండి రాజఘనత పొందుతారు. యేసు సహచర్యం, యేసు పరిచర్య అనేవి నమ్మకస్తులైన వారికి జీతంగా ఇవ్వబడతాయి. ప్రభువా, నీతో పాటు నివసిస్తూ నీ పరిచర్యలో ఉండేటట్లుగా నన్ను నమ్మకస్తునిగా చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.